హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ మీ ప్రిపరేషన్ ఎలా సాగుతుంది? సో నీ 2026కి అందరూ బాగానే చదువుకుంటున్నారు కదా. ఈరోజు చెప్పే విషయం ఏంటంటే నాకు ఏ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందనేది ఈ వీడియోలో చెప్పేస్తాను అనమాట. సో వీడియో అనేది నేను చేయలేదు, చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు అడ్మిషన్ బిజీలో పడిపోయి అసలు వీడియో కూడా చేయలేదు. అండ్ ఇప్పటికి 2 months అయిపోతుంది నేను వీడియో యూట్యూబ్లో పెట్టి. సో నాకైతే ఎన్ఆర్ఐ వైజాగ్లో అనేది సీట్ అనేది అలాట్ అవ్వడం జరిగింది ఫస్ట్ రౌండ్లోనే. అండ్ సెకండ్ రౌండ్లో కూడా అసలు స్లైడింగ్ పెట్టాను, కానీ స్లైడింగ్ చేంజ్ అవ్వలేదు. సేమ్ అదే కాలేజ్లో మళ్ళీ సీట్ అనేది ఉండిపోయింది. అండ్ స్లైడింగ్ పెట్టాను కానీ స్లైడ్ అవ్వలేదు అనమాట, వేరే కాలేజ్. సో ఆఫ్టర్ 4 years తర్వాత నాకైతే సీట్ అనేది రావడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు సో కష్టపడి సీట్ అయితే రావడం జరిగింది. నేను ఫస్ట్ థింగ్ తెలుగు మీడియం అవ్వడం కారణంగా ఏంటంటే నాకు కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ 2 times తెలుగులో రాసా, తర్వాత 2 times ఇంగ్లీష్లో రాసా. మళ్ళీ తెలుగు నుంచి మళ్ళీ ఇంగ్లీష్కి ట్రాన్స్ఫర్ అయ్యాను అనమాట. తెలుగు సరిగ్గా అంటే ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడం, అంటే ఇంగ్లీష్ నేర్చుకొని మళ్ళీ ఇంగ్లీష్ మీడియానికి రాయడం జరిగింది. ఈ ఇయర్ అయితే నేను ఇంగ్లీష్లోనే రాసే లాస్ట్ ఇయర్ కూడా. బట్ కొంచెం తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. అండ్ అసలు కొంచెం ఫస్ట్లో అయితే నేను బాగా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. తెలుగులో ప్రిపేర్ అయ్యాలి, ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వాలి, తెలుగులో ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వాలని. సో ఫస్ట్ అయితే తెలుగులోనే స్టార్ట్ చేశాను. ఇంకా ఇంగ్లీష్ అంటే అప్పుడు కొంచెం భయపడ్డా, అసలు నేను ఇప్పుడు తెలుగు మీడియంలో చదువు, గవర్నమెంట్ కాలేజ్లో చదువా, అసలు ఏంటి ఈ నీట్ అనేది నా వల్ల అవుతుందా, అసలు ఇది మనకు సెట్ కాదేమో అని అనుకున్నా. బట్ నేను ఎప్పుడు అలా అనుకున్నా, కానీ ఎప్పుడు వదిలిపెట్టాలని అయితే అనుకోలేదు. ఫైనల్గా నేనైతే సాధించా, మొత్తానికి ఎంబీబీఎస్లో సీట్ వచ్చిందనమాట. సో చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా ప్రిపరేషన్ అంటే నేను 2022 నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 22 అనేది నా ఫస్ట్ అటెంప్ట్ అనమాట. 22, 23, 24, 25 అనమాట. 25. సో ఇది 4th అటెంప్ట్ అనమాట. నాది 4th అటెంప్ట్లో నాకు సీట్ రావడం జరిగింది. సో 2 times ఇంగ్లీష్లో రాసా, 2 times తెలుగులో రాశాను అనమాట. సో ఇది మొత్తానికి నాకు అంటే ఎన్ఆర్ఐ మంగళగిరి కానీ, జిఎస్ఎల్ రాజమండ్రి, ఆశ్రమ్, ఈ కాలేజెస్ కూడా నాకు చాలా ఈజీగా రావాల్సింది. బట్ నేను ఏంటంటే ఇంట్లో దగ్గర, అంటే ఇంటి దగ్గర అంటే వైజాగ్ దగ్గర ఉందనేసి నేను వైజాగ్ ఎన్ఆర్ఐ చూస్ చేసుకోవడం జరిగింది అనమాట. నేను సెకండ్ రౌండ్లో స్లైడింగ్కి పెట్టా గవర్నమెంట్ కాలేజ్ కోసం. స్లైడింగ్ పెట్టా కానీ అది సెకండ్ రౌండ్లో స్లైడ్ అవ్వలేదు. సో 1 markతో ఉండిపోయింది. సో దెన్ థర్డ్ రౌండ్ కోసం ట్రై చేస్తా స్లైడింగ్కి. ఒకవేళ థర్డ్ రౌండ్లో గవర్నమెంట్ కాలేజ్ స్లైడ్ అయితే, అది గవర్నమెంట్కి ఒకవేళ స్లైడింగ్ అయితే గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనమాట. నా ప్రిపరేషన్ వచ్చేసరికి నేను సెల్ఫ్గానే ప్రిపేర్ అయ్యా. సో ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఈ 4th అటెంప్ట్ వరకు సెల్ఫ్గానే ప్రిపేర్ అయ్యా. యూట్యూబ్ అండ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనమాట, నేను వీటినే యూజ్ చేశాను, అసలు వేరేదైతే ఏం యూజ్ చేయలేదు. ఇది మెయిన్గా ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బయాలజీ అయితే మోస్ట్లీ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవాలి ఎలాగైనా కూడా. తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్ వచ్చేసరికి న్యూమరికల్స్, ఇవి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి అలా. నెక్స్ట్ నా స్టడీ డీటెయిల్స్కి వచ్చేసరికి నేనైతే ఫస్ట్ నుంచి 10th class వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. మా ఊర్లోనే కంప్లీట్ చేసుకున్నా నేను. అండ్ 11th, 12th కూడా మా ఊర్లోనే గవర్నమెంట్ కాలేజ్ అనమాట, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ముంచింపుట్టు. మా ఊరు ముంచింపుట్టు. అక్కడే నా ఇంటర్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కాలేజ్ ఓకే జరిగింది, బాగా ఎంజాయ్ చేసిన కాలేజ్కి వెళ్ళి. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏంటంటే ఇది కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం కారణంగా కాలేజ్ అనేది లేదనమాట. అప్పటికి నాకు నీట్ గురించి తెలియదు. సో ఆడుతూ పాడుతూ తిరిగేసాను అలాగా. అప్పుడే నీట్ గురించి తెలుసుంటే నా ప్రిపరేషన్ అప్పుడే స్టార్ట్ చేయాల్సింది. బట్ ఆ టైంలో ఏంటంటే నాకు నీట్ అంటేనే అసలు ఏంటో తెలియదు అనమాట. సో ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు నీట్ గురించి తెలిసింది. నా ప్రిపరేషన్ అనేది అప్పుడు స్టార్ట్ చేసి, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పినట్టున్నా, నీట్ గురించి ఆఫ్టర్ 12th తెలిసిందనమాట. సో అప్పుడు నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 22 అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. నాది 21లోనే నాది ఇంటర్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ అటెంప్ట్ రాస్తే 254 అలా వచ్చింది. సో దాని తర్వాత అలా ఇంప్రూవ్ అయిపోయి వచ్చి అండ్ ఈ సంవత్సరం సీట్ వచ్చింది. ఫస్ట్ చెప్పాలంటే నాది 10th classలో నేను ఫస్ట్ అటెంప్ట్లో బయాలజీ ఫెయిల్ అయిపోయాను అనమాట. 10thలో బయాలజీ ఫస్ట్ రాసినప్పుడు ఫెయిల్ అయిపోయి సెకండ్ సారి మళ్ళీ కట్టేసి మళ్ళీ రాశాను అనమాట సెకండ్ టైం. అండ్ 10thలో బయాలజీ పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్కి జాయిన్ అయ్యా జూనియర్ కాలేజ్. నా ఇంటర్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నేను కోచింగ్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా నాకు అంత అంటే అనుకున్నా, కానీ నాకు అంత మనీ లేదు.
సో ఎక్కడైనా కోచింగ్కి వెళ్దామన్నా ల్యాక్స్లో ఖర్చు అవుతుంది కదా. సో అంత మనీ అనేది మా ఇంట్లో అంటే అంత పెట్టే పొజిషన్లో మేము లేము. సో దాని కారణంగా ఏంటంటే ఇంట్లోనే ప్రిపేర్ అయ్యా. సో నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేశాను. 2 సార్లు తెలుగులో ప్రిపేర్ అయ్యా అండ్ 2 సార్లు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యా. సో ఫైనల్గా ఏదైతే అది అయింది అండ్ ఫైనల్గా నాకు MBBS సీట్ వచ్చింది. నేనైతే చాలా చాలా హ్యాపీ అనమాట. ఈ వీడియో ఇంతే అండ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అందరికీ ధన్యవాదాలు. నీట్ 2026కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి.